నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. మంగళవారం అర్ధరాత్రి నుంచి దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు పుడుతుంది. భయంతో ఏం మాట్లాడుతుందో తెలియక ప్రగల్భాలు పలుకుతుంది. అయితే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన చర్య ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పహల్గాం దాడిలో అమరులైన వారికి న్యాయం చేసేందుకు పాక్ పీఓకేలో 9 ఉగ్ర స్థావరాలపై భారత త్రివిధ దళాలు దాడి చేశాయి. అయితే ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టింది? ఇది ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ప్రజల్లో మెదులుతున్న ప్రశ్న. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు పెట్టడానికి అసలు కారణం పహల్గాం ఉగ్రదాడి. ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో మొత్తం 28 మందిని పాకిస్తాన్ ఉగ్రవాదులు అతి దారుణంగా మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఈ ఉగ్రవాద దాడిలో 26 ఏళ్ల ఓ నేవీ అధికారి వినయ్ మరణించాడు. అతన్ని పెళ్లి జరిగిన కేవలం 5 రోజులకే టెర్రరిస్టులు అతి కిరాతకంగా హత్య చేశారు. భర్త వినయ్ మృతదేహం వద్ద గుండెలవిసేలా భార్య హిమాన్షి ఏడుస్తున్న ఫోటో దేశం మొత్తాన్ని కదిలేసింది. ఈ ఉగ్ర దాడిలో హిమాన్షితో పాటు చాలా మంది మహిళలు తమ భర్తలను కోల్పోయారు. ఇందుకు ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. పాక్ పై భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. అయితే భారత్ దాడితో పాకిస్తాన్ ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తోంది. తప్పకుండా భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామని మాట్లాడుతోంది. అయితే ఇప్పటికే అనాలోచిత ప్రయత్నాలతో పాక్ పరిస్థితి కుర్రోమొర్రో అంటూ రాగాలు తీసే పొద్దొచ్చింది. ఆయన దాయాదికి సిగ్గు రాలేదు. పాక్ దేశం సరిహద్దులోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేస్తే పాక్ దాన్ని సమర్థిస్తోంది. ఇక ఇలాగే రూపాయికి పనికిరాని దుందుడుకు మాటలు మాట్లాడితే భారత్ విరుచుకుపడే చర్యలు పాక్ అస్సలు తట్టుకోలేదన్న విషయం గుర్తుంచుకోవాలని చెప్పకనే భారత్ హెచ్చరిస్తోంది. వచ్చింది అందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్నైతే భారత్ అయితే చేపట్టింది. ఇకపోతే ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత కూడా పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో 10 మంది భారత పౌరులు మృతి చెందగా పలువురు గాయపడినట్లుగా భారత ఆర్మీ వెల్లడించింది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారామిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ వెంకటేశ్వరరావు గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే మేడం. ఓకే, ఈ ఆపరేషన్ సింధూర్ ఒక నేమ్ అయితే పెట్టడం జరిగింది. అర్ధరాత్రి 1:44 మన భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసింది, 9 స్థావరాలపై. సో ఈ ఆపరేషన్ సింధూర్ అన్న ఒక పేరైతే నామకరణం చేసింది. ఈ పేరు వెనక ఒక అర్థం లేకుండా అయితే ఈ నామకరణం చేయదని మనకు తెలుసు. సో ఈ పేరు వెనక అంత అర్థాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఈరోజు ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారతదేశంలో ఈ రిటాలియేషన్ దాడి కోసం ప్రయత్నం జరుగుతుంది. ఈ దాడి ఈ 2025 సంవత్సరంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడి యొక్క మూల ఉద్దేశం టెర్రరిజాన్ని అంతమొందించడం. అంటే నిజమైనటువంటి ప్రత్యక్ష యుద్ధం కన్నా పరోక్షంగా ఇలాంటి టెర్రరిస్టుల యొక్క మూలాలను తుడిచివేయడం కోసం భారతదేశం ఒక ఆపరేషన్ సింధూర్, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ అనేది నిజమైనటువంటి యుద్ధం చేసి గెలవడం కాదు. నిజంగా ఈ దేశంలో ఉన్నటువంటి టూరిస్టుల రూపంలో పహల్గాంకు వచ్చి మరణించినటువంటి వాళ్ళందరి యొక్క ఫ్యామిలీస్ ను ఉద్దేశించి మన విజయం సాధించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మన ఆర్మీ, మన ప్రభుత్వం తీసుకోవడం అనేది నిజమైనటువంటి అలా జరుగుతున్నటువంటి ఈ యుద్ధాల్లో ఆంతర్యాన్ని వాళ్ళు మూలాన్వేషణ చేయడం జరిగింది. ఆ ఆంతర్యం ఏంటంటే నిజంగా వెళ్ళి ఏదో మనకున్న ఆయుధాలను వాళ్ళ మీద వేసేసి అక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కాదు. నిజంగా ఇక్కడ ఎవరైతే నష్టపోయినటువంటి ఆ ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి వాళ్ళ వితంతులకి వాళ్ళకి ఒక భరోసా కల్పించడంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అతి ఎక్కువ ఇక్కడ సోషల్ మీడియాలో బయటికి వచ్చినటువంటి వాయిస్ ఇదంతా కూడా ఈ రోజు వాళ్ళకి భరోసా కల్పించాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ప్రభుత్వంతో పాటు సైన్యం మీద ఉంది. కాబట్టి వాళ్ళు ఒక బృహత్తరమైనటువంటి ఒక పదాన్ని, అంటే ఈ సింధూర్, ఆపరేషన్ సింధూర్ అనేది దాని యొక్క మూల ఉద్దేశాన్ని చెప్పగానే చెప్పారు వాళ్ళు. సో ఇలాంటి ఈ ఆలోచన విధానం ద్వారా ఈ రోజు ఈ యుద్ధాన్ని గెలవడానికి కావాల్సిన మూలాల మీద వాళ్ళు పనిచేశారని చెప్పుకోవచ్చు. సో ఇలా యుద్ధాన్ని గెలవడం అంటే ఏదో అక్కడ ఉన్నటువంటి విమానాలను, ఆయుధాలను వాళ్ళ మీద తోయడం కాదు. ఈ రోజు ఈ యుద్ధానికి మూలాలు టెర్రరిజం అనేది నిజమైనటువంటి ప్రత్యక్ష యుద్ధం కన్నా పరోక్షంగా వాళ్ళు గత కొన్ని ఏళ్ల నుంచి వెళ్ళి భారతదేశం మీద పరోక్ష యుద్ధాన్ని సాగిస్తా ఉన్నారు. ఆ పరోక్ష యుద్ధానికి ఉన్న మూలాలను ఛేదించడమే ఇప్పుడున్న ప్రభుత్వం ముందున్నటువంటి లక్ష్యం. అయితే ఆ లక్ష్యంలో భాగంగానే ఈ రోజు ఈ అటాక్ జరుగుతున్న సందర్భంలో అయితే ఎప్పుడైతే మన వాళ్ళ యొక్క క్యాంపుల మీద అటాక్ చేయాలనుకున్నారో అప్పుడు దానికి ఒక బృహత్తరమైనటువంటి పదం వాడడం ద్వారా ఒక పక్కన ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి దీనికి ఇబ్బందికి గురైనటువంటి కుటుంబాలతో పాటు ఈ దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించేటువంటి ఒక ఆలోచన విధానంలో భాగంగానే ఈ పదాన్ని వాళ్ళు తీసుకొని దీన్ని ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ లో ఈరోజు ప్రత్యక్ష యుద్ధం కన్నా పరోక్ష యుద్ధాన్ని మనం గెలవడం అనేది ఒక మూలంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ ఏమి సందేశం ఇవ్వాలనుకుంటుంది? అంటే దీని ద్వారా ఇప్పుడు చేసిన ఏదైతే మెరుపు దాడులు ఉన్నాయో దాని ద్వారా ఉగ్రవాదాలకి ఒక గుండెల దడ పుట్టించడం అయినా అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి చూస్తుంటే? ఖచ్చితంగా ఈరోజు ఉగ్రవాదులు అనే వాళ్ళు ప్రత్యక్షంగా ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నటువంటి సైన్యాలతో పోరాడేటువంటి శక్తులు కాదు. అది ఆ ఉగ్రవాదులు అనే వాళ్ళు అప్రజాస్వామికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యయుతమైన ధర్మయుద్ధం చేయాల్సినటువంటి వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు టెర్రరిస్టుల రూపంలో చాలా దుర్మార్గంగా మానవతా విలువలకు వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆగడాలకు చాలా కాలం నుండి భారతదేశం రాజకీయంగా, ఆర్థికంగా ప్రపంచ దేశాల ముందు బలైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే ఈ రోజు ఈ పరిస్థితి నుండి బయటపడేయడానికి మన ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను, ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను, సామాజిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వార్ జరుగుతుంది ప్రపంచంలో అంతా కూడా ఒక గ్లోబల్ విలేజ్ గా మారిపోయింది. ఇప్పుడు సమాచారం అనేది ఏ మూల నుంచి ఏ మూలకైనా కూడా క్షణాల్లో పాకేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సమాచార యుగంలో ఇప్పుడు మనం గెలవాల్సింది నిజమైనటువంటి ఆయుధ యుద్ధం కాదు, మనం గెలవాల్సింది ఈ సాంకేతిక సమాచార యుద్ధం గెలవాలి. సమాచార యుద్ధంలో పరోక్షంగా ఈ
ఇప్పుడు టెర్రరిస్టులందరూ కూడా ఈ సమాచార యుగాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళు ఏదైతే తప్పుడు సమాచారం ద్వారా వాళ్ళు ఏదైతే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఈ దేశంలో సృష్టించి దేశ ప్రజల్ని దేశ ఆర్థిక పరిస్థితిని ప్రభుత్వం యొక్క మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోని వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధానికి ఈరోజు ధీటైన సమాధానం ఇవ్వడానికి మన కేంద్ర రాష్ట్ర మన కేంద్ర ప్రభుత్వాలు మన మొత్తం యావత్ ప్రభుత్వాలన్నీ కూడా ఒక దాటి మీదకి వచ్చి ప్రజలకు భరోసా ఇవ్వడమే కాదు, దాన్ని ఒక లౌకికంగా ఒక ఈ యుద్ధం అనేది ప్రత్యక్ష యుద్ధం కాదు, ఇది ఒక పరోక్ష యుద్ధం అనేటువంటి ఒక సంకేతం ఇస్తూనే ఈ రోజు టెర్రరిస్టుల యొక్క ఎన్నులో వణుకు పుట్టించే విధంగా మేము మీ యొక్క ఆలోచన విధాన్ని, మీ యొక్క దమన నీతిని, మీ యొక్క వైఖరిని మేము ఆల్రెడీ కనిపెట్టాం. దానికి మేము సమాధానం సిద్ధంగా ఉన్నాం. మీరు అనుకున్నట్టు మేము చేయాల్సినటువంటి యుద్ధం మీ మీదనే, ప్రజల మీదనో లేకపోతే పాకిస్తాన్ ప్రజల మీద కాదు అనేటువంటి ఒక సంకేతం ఇవ్వడమే దీని యొక్క మూల ఉద్దేశంగా ఈరోజు ఎంచుకున్నటువంటి విధానానికి ఒక గొప్ప సంకేతాన్ని ఇస్తూ ఈ దాడికి ప్రతి దాడికి ఈరోజు పూనుకోవడం అనేది ఇదొక సాంకేతిక యుగంలో, అధునాతన యుగంలో ఇది ఒక గొప్ప విజయంగా మనం చూడొచ్చు. మన అందరం కూడా వేచి చూడాల్సింది నిజమైన ఆయుధ పోరాటం కాదు. ఆల్రెడీ ఒక 15 రోజుల నుండి మన భారతదేశం ఆల్రెడీ ఏదైతే వాళ్లకు నీళ్లు నదుల నీళ్లు కట్టడి చేయడం, ఏదైతే ఈరోజు అంతర్జాతీయంగా దౌత్యపరంగా కట్టడి చేయడం, ఏదైతే ఈరోజు యుద్ధ అంటే మనకున్న సైన్యాల ద్వారా కట్టడి చేయడం, అందుకన్నా మించి ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి సాంకేతిక యుద్ధాన్ని కూడా, అంటే సాంకేతికంగా వాళ్ళు దమన నీతితో వాళ్ళు చేస్తున్నటువంటి పరోక్ష యుద్ధాన్ని కూడా అడ్డుకోవడానికి వాళ్ళు వేసినటువంటి ఒక గొప్ప స్కెచ్ ఇది. అంటే వాళ్ళు తీసుకున్నటువంటి సింధూర్ అనేటువంటి పదాన్ని లో ఆంతర్యము ఈరోజు ఈ రకంగా టెర్రరిస్టు క్యాంపులను ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా దెబ్బ కొట్టడం అనేది, తద్వారా పాకిస్తాన్ ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఈ బ్యాక్ డోర్ మెథడ్స్ అన్నిట్లో కూడా వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో భాగంగానే సింధూర్గా మనం చూడాలి. సింధూర్ అనేటువంటి ఒక పదాన్ని వాడడం లేదా ఈ ఆపరేషన్ సింధూర్ వాడడం యొక్క మూల ఉద్దేశంగా మనం చూడాలి. అంటే ఈ ఆపరేషన్ సింధూర్ దీని ఒక ప్రతీకార చర్యగా చూడాలంటారా, లేదంటే పహల్గామ్ దాడికి సంబంధించి ఒక స్పందన, అంటే సరైన టైంలో వీళ్ళు స్పందించారు అనుకోవచ్చు అంటారా, లేదంటే ఒక మెసేజ్ ఇస్తున్నాము అని అనుకోవచ్చు అంటారా? అయితే ఈరోజు టెర్రరిస్టులు నిజంగా కూడా వాళ్ళకి పాకిస్తాన్ ఈరోజు మనం మానవత్వంగా చూసుకుంటే ఈరోజు పాకిస్తాన్ చాలా విధాలుగా వాళ్ళ యొక్క సరి అయినటువంటి రాజకీయ లేదా సామాజిక అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే వాళ్ళ యొక్క విధులను మర్చిపోయి వాళ్ళు ఎప్పుడైతే ఈ టెర్రరిజానికి లొంగిపోయారో, టెర్రరిజం యొక్క అడుగు జాడల్లో వాళ్ళు ప్రభుత్వాలు నడుపుకునే ప్రయత్నం జరుగుతుందో, ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూడా, ఎన్నుకున్న ప్రధానమంత్రిని కూడా వాళ్ళు జైల్లో పెట్టి బ్యాక్ డోర్ లో చేస్తున్నటువంటి ఆ గుత్తాధిపత్యాన్ని ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి చాలా మంది వారం రోజులలో ఇచ్చిన కథనాలలో 70% ఆఫ్ ది పాకిస్తాన్ లో నడుస్తున్నటువంటి వ్యాపారాలు కూడా ఈరోజు సైన్యం ఉన్నటువంటి కొద్ది మంది పేరుకు సైన్యం కానీ వాళ్ళు టెర్రరిస్ట్ క్యాంప్ వాళ్ళని ఆదరించి నడుపుతున్నటువంటి సైన్యాధిపతులు, సైన్యాధికారులు లేదా రాజకీయంగా కొద్ది మంది లబ్ధి పొందేటువంటి రాజకీయ పార్టీలు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క దమన నీతిలో ఈ యొక్క పావులుగా మారినటువంటి పరిస్థితిని భారతదేశం క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి మోడీ ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళను ఖచ్చితంగా ఈ విధానాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళు తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే ఈరోజు ఆపరేషన్ సింధూర్ గా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, ఒక్క నిమిషం అండి, మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. They are the ones who are running these nations. So let us not give too much of too much of thought to celebrities. Don't expect anything out of them. They might do some kind of sound, but there's no point in talking about celebrities.
that topic. I'll address it another day. I understand. Sir, civil defense services in Andhra. Civil defense services in Andhra. Because you just mentioned we have a long coastline. We have the military establishments there, navy establishments there. Any meeting conducted there, and how is Andhra Pradesh going to ensure that civil defense services will Because be there especially at at this this kind of war situation, the entire authority will be like whatever the rules, like the communication comes from the central government to the state chief secretary, and whatever they're doing as on now, I think the mock drills are going to happen, and battle preparedness will be there no matter which state. ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది. See, I tell you very fair, regarding Rohingyas, I tell you, Rohingyas like migration, it is a natural part, we understand that. But problem is, being in Telangana, right now I'm in Telangana right now, my house is in Telangana also. Migration, the entire Telangana statehood happened because anyone who, people from other regions come here, settle here, we are losing the jobs here. This is between same nation, Vakate Rashtra. At the same time, we are two different states. And majority of them are Hindus, majority of them are whichever caste is in Telangana, the same caste is there back in Andhra. Whichever religion is there back in here in on Telangana, back there it is in Andhra. The problem is if too much of non-locals get the job, there is going to, that's how Telangana got separated. Nidulu Niyamakalu. Okay? Yeah. ఇలాంటి సమయంలో in this kind of situation what we had to do, imagine some other nation ఎక్కడో మన మియాన్మార్ గొడవల వల్ల రోహింగ్యాస్ అందరు ఇక్కడికి వచ్చేస్తే what about the locals here? Forget about humanitarian issues, what about the local? Eventually it will become a ruckus, it will become an issue here in future. That's the reason why every nation has to secure their own borders. They have to go for their own development because India is going big, India is getting better. That doesn't mean every country has to dump their citizens onto our nation. We cannot afford it. కర్ణాటక కాంగ్రెస్ No, it's not. I think everyone has a responsibility, including the Honorable CM of Telangana has a responsibility. They will do it anyhow. I don't have to tell కర్ణాటక them. కాంగ్రెస్ నుంచి ఇలాంటి సమయంలో శాంతి ఉండాలి, గాంధీ మార్గంలో పోవాలనేటువంటి స్టేట్మెంట్ గాంధీ మార్గం చెప్పేసి సహనం అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. I think we have to put an end for this too much of like an understanding. I think it's enough. Thank you. Jai Hind. రైట్, వెంకటేశ్వర గారు చెప్పండి, ఇప్పుడు జరిగిన ఆపరేషన్ సింధూర శత్రువులకి ఒక శిక్ష అనుకోవచ్చా, లేదంటే మన భారత్ శక్తి ఏంటనేది ప్రపంచానికి తెలియజేయడానికి ఒక మెసేజ్ లాంటిది అనుకోవచ్చు అంటారా? ఒకసారి వాయిస్ ఆన్ చేయరా, మీది అన్మ్యూట్ చేయండి. హలో వెంకటేశ్వర గారు, ఇప్పుడు జరిగిన ఈ ఆపరేషన్ ఏం సింధూర మేడం? ఆపరేషన్ సింధూర ఏదైతే ఉందో ఇది శత్రువులకు ఒక శిక్షగా భావించాలా, లేదంటే భారత్ శక్తి ఏంటో మిగతా ప్రపంచ దేశాలకు కూడా తెలియాలి, ఎవరైనా సరే అటాక్ చేయడానికి ఉంటే కనుక వాళ్ళకి కూడా మన భారత శక్తి ఏంటో తెలియాలి అని ఒక మెసేజ్ రూపంలో వెళ్ళింది అనుకోవచ్చు అంటారా? ప్రస్తుతము ప్రపంచం అంతా కూడా పోస్ట్ రష్యా అండ్ అమెరికా యుద్ధం తర్వాత రీసెంట్ గా చైనా అండ్ యుఎస్ ఏదైతే ఎకనామిక్ వార్ జరిగిన తర్వాత ప్రపంచంలో యుద్ధాల యొక్క గతి మారిపోయింది. గతంలో లాగా ఆయుధాల యుద్ధాలతో ఇప్పుడు యుద్ధం జరగడం లేదు. ఇప్పుడు మొత్తం కూడా సాంకేతిక యుద్ధం, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యుద్ధం జరుగుతుంది. ఇంకో పక్కన ఆర్థిక యుద్ధం జరుగుతుంది. ఈ ఆర్థిక మూలాలు, సాంకేతిక మూలాలే ఇప్పుడు యుద్ధానికి మూల ఆయుధాలుగా మారినటువంటి పరిస్థితి. గతంలో ఓన్లీ సైన్యము, ఓన్లీ వెపన్సే మూల యుద్ధాలు కారణాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి యొక్క ప్రాధాన్యత తగ్గిపోయి ఇప్పుడు పూర్తిగా ఈరోజు ఈ ఆర్థిక మూలంగా అయినటువంటి సాంకేతిక మూలాలు కూడా వాటిని ఎదుర్కోవడమే మన ప్రభుత్వాల ముందున్నటువంటి గొప్ప లక్ష్యం. మరి వీటిని ఎదుర్కోకుండా పూర్తిగా ఆయుధాల మీద మనం ఆధారపడితే మనం నష్టపోయేది మనమైనటువంటి గ్రహించినటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఈ అధునాతన సాంకేతిక యుగంలో
అదే గెలుపుకు మూలాలుగా మనం చూడాలి. అయితే ఇప్పుడు ఈ గెలుపుకు మూలంగా కారణమైనటువంటి సాంకేతిక యుద్ధం ఏదైతే నిన్న ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టారో, ఒక పక్కన శత్రువును దెబ్బతీయడానికి ఉన్న మూలాలు ఆలోచిస్తూనే మన దేశంలో ఏదైతే ఒక భయానకమైనటువంటి పరిస్థితి లేదా మన దేశంలో ఈ యుద్ధానికి లేవనెత్తినటువంటి కొన్ని కారణాలు ఏదైతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళు మన ప్రాంతాల మీద అటాక్ చేయడం, సోషల్ మీడియా ద్వారా కాకుండా ట్యాంపరింగ్ ద్వారా కొన్ని హ్యాకింగ్ చేసి కొన్ని తప్పుడు సమాచారాన్ని మన ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా చాలా వ్యవస్థల్ని కొల్లగొట్టే ప్రయత్నం చేయడం, ఇవంతా కూడా మనము ఒక సాంకేతిక యుద్ధంగా చూడాలి. ఈ సాంకేతిక యుద్ధం అనేది ఇలా ప్రత్యక్షంగా ప్రభుత్వాలు ఎదురుదాడిగా ఒక యుద్ధ దాడిగా కాకుండా పరోక్ష దాడులు చేయడం అనేది ఇవాళ మూల కారణంగా చూస్తా ఉన్నాం. తద్వారా వాళ్ళ యొక్క మన భారతదేశ ఆర్థిక మూలాల మీద, మన భారతదేశంలో ఉన్నటువంటి సాంకేతిక మూలాల మీద, మన భారతదేశంలో ఉన్నటువంటి మానసికంగా అంటే ప్రజల యొక్క మానసిక ధైర్యాన్ని కోల్పోయే విధంగా, ఇంకో రకంగా మన మధ్యలో వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్ చేసే ప్రయత్నంగా వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ ఆయుధాలను వాళ్ళు ఎంచుకున్నటువంటి ఆ మూలాలను మనం దెబ్బకొట్టడమే ఈ రోజు మన ముందున్న లక్ష్యం. కాబట్టి వీటన్నిటి మీద ఈ రోజు ప్రభుత్వం, మన భారతదేశ ప్రభుత్వం ఆర్థికంగా సాంకేతికంగా అన్ని మూలాల మీద ఏదైతే మనం ప్రతి దాడి చేస్తా ఉన్నామో, ఇదే ఈరోజు అధునాతన యుగంలో యుద్ధ నీతిలో కొత్త పుంతలు దొక్కుతున్నామని చెప్పడానికి ఇది ఒక కొత్త ఒరవడిని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఇవాళ భారతదేశము దాదాపుగా సక్సెస్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజమైనటువంటి యుద్ధాలకి ఈరోజు అంత ప్రాధాన్యత లేదు. నిజమైన యుద్ధాల్లో ఏ దేశమైనా కూడా గెలవడం కన్నా నష్టపోవడమే ఎక్కువ. కాబట్టి అన్ని దేశాలు కూడా ఈ రకమైనటువంటి అంటే ముఖ్యంగా టెర్రరిస్టు పెంచి పోషిస్తున్న దేశాలు ఎంచుకున్నటువంటి ఈ విధానానికి ఇదే ధీటైనటువంటి సమాధానంగా మన భారతదేశం చెప్పడమే దీనిలో ఉన్న గొప్పతనం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రతిసారి భారత్ దాడి చేస్తే పాక్ దాన్ని ఒక ప్రతీకార చర్య అంటుంది. అంటే కానీ నిజంగానే దాడి చేసే ధైర్యం పాక్ ఉందా? అసలు మన దాడిని తట్టుకోగలదా? మీరు నిజమైనటువంటి ధైర్యం అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆ టెర్రరిస్ట్ విధానం ఒక పక్కన మన ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాల ముందు, ప్రపంచ దేశాల ముందు చూపించేటువంటి విధానం వేరు. కానీ దానికి భిన్నంగా టెర్రరిస్టుల రూపంలో మన మీద దాడులు చేయడం వేరు. ఈ రెండు ద్వంద్వ వైఖరులు అవలంబిస్తున్నటువంటి పాకిస్తాన్కి వాళ్ళ యొక్క దమన నీతిని బయటపెట్టేటువంటి విధానం మీద అటాక్ చేయడమే మన భారతదేశానికి కావాల్సిన మూల సూత్రం. కాబట్టి వాళ్ళు చెప్తున్నది ప్రపంచాన్ని దృష్టి మార్చడానికి కోసం ఇవాళ వాళ్ళు మాట్లాడేది చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము యుద్ధానికి దిగుతున్నామని మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము యుద్ధం అంటే మీరు అనుకున్నట్టు ప్రత్యక్ష యుద్ధమే కాదు, పరోక్షంగా కూడా మేము మీ యొక్క దమన నీతిని మేము కనిపెట్టి మేము అటాక్ చేస్తున్నాము అనే ఒక చెప్పడంలో ఈరోజు ఇండియా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే నిజమైనటువంటి ఆయుధ యుద్ధాలు కన్నా పెద్ద యుద్ధం ఇదే ఏదైతే మనం చేస్తా ఉన్నామో దాన్ని ఇవాళ మనము ఇండియాలో ఒక సక్సెస్ గా మనం ట్రీట్ చేయాలి. అంటే ఇటువంటి దాడులు తరచూ చేస్తూ ఉంటే పీఓకేపై భారత్ యొక్క హక్కు, ఇది మా హక్కు అని చెప్పడానికి, అంటే ఈ హక్కు ఉందని ప్రకటించట్టే కదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు భారతదేశము పీఓకే మీద హక్కు అనేటువంటి విషయానికి వస్తే అది మనం ఇంతకాలం నుండి మనం దాన్ని అడ్డం పెట్టుకొని ఇలా భారత్ మన మీద దాడి చేస్తుందని చెప్పుకోవడం కన్నా భారత్ మీద దాడి చేయడానికి మూల కారణము సరిహద్దు ఒకటే కాదండి. ఈరోజు వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాలు, వాళ్ళు అవలంబిస్తున్నటువంటి ఈ అప్రజాస్వామికమైన అదే ప్రపంచ దేశాల మధ్యలో ఉన్నటువంటి ఒక ఒప్పందాలు ఏదైతే యుఎన్ ఒప్పందాలు ఉన్నాయో, ఏదైతే యుద్ధ వాతావరణానికి మానవ జాతి విలువలకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా కూడా ఇవాళ ఒక గ్లోబల్ విలేజ్ గా వ్యవహరిస్తున్నటువంటి సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆ వ్యవస్థల్ని కొల్లగొట్టడం అనేది మన లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన ప్రపంచ దేశాల అన్నిటి మధ్యలో ఆర్థికంగా మూలాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. ఇంకో పక్కన ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలసలు పోయినటువంటి మన పౌరులు ఉన్నారు. ఇంకో విధానంగా మన పెట్టుబడులు ఉన్నాయి. ఇంకో విధానంగా మన యొక్క బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. మన సంబంధించినటువంటి ఎన్నో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇది ఉన్నాయి, కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంది. మనం ఆర్థికంగా ఒకరి మీద ఒకరు ఆధారపడే విధానాలు ఉన్నాయి. ఇన్ని విధానాలను
భిన్నంగా ఒక యుద్ధం అనేటిది ఇది నిజంగా వాళ్ళు చేసేది యుద్ధం కాదు, ఇది పరోక్షంగా ఈ అన్ని మూలాలను దెబ్బకొట్టడానికి ఎంచుకున్నటువంటి ఒక మార్గాన్ని మనము ఆ ఎత్తి చూపిన మార్గాన్ని ఈ రోజు దెబ్బకొట్టడమే మన ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి పిఓకే అనేది ఒక చిన్న కారణంగా మనం చూడొచ్చు. పిఓకే మీద మనం పట్టు సాధిస్తాము అనేది మన ముఖ్య లక్ష్యం కాదు. అది మన భారతదేశంలో పిఓకే మీద సాధించడం అనుకుంటే ఎప్పుడో కార్గిల్ అప్పుడే మనం చేయొచ్చు. కానీ మనం కూడా ప్రపంచ దేశాల ముందు యుఎన్ఓకి కట్టుబడి ఉన్నాం. మేము యుద్ధ పిపాసతోని లేము, మేము మానవత విలువలకే కట్టుబడి ఉన్నాము. కాబట్టి ఈ పిఓకేని అడ్డం పెట్టుకొని మనం ఓకే రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. మొత్తంగా అయితే రాత్రి జరిగిన అర్ధరాత్రి 1:44 జరిగిన ఈ ఆపరేషన్ సింధూర ద్వారా సింధూర అనే పేరు ఎందుకు పెట్టారు అని చెప్పి ఒక ప్రశ్న ఉత్పన్నమైనా సరే దానికి సంబంధించి మన ప్రజలందరూ కూడా, భారతీయ ప్రజలందరూ కూడా ఆ సింధూరం కోసం ఎదురు చూస్తారు. ఈ చాలా మంది భర్తలు కోల్పోయారు. అంటే వాళ్ళు ఆ ఒక్క నేమ్ అంటే ప్రజలకి ఈ ఒక్క సందేశం ఇవ్వడం, మేము మీ వెంటే ఉన్నామని చెప్పడం. రెండోది ఏంటంటే పాక్కి సంబంధించి ఒక హెచ్చరిక లాంటిది ఆపరేషన్ సింధూర. అంటే మా భారతీయ మహిళలకు సంబంధించి వాళ్ళు కోల్పోయింది భర్తలు మాత్రమే, అంటే ఒక సింధూరం పోయింది అంతే తప్ప ఇంకేమీ కోల్పోలేదంటూ కూడా ధీటుగా సమాధానం చెప్పడానికి అన్నట్టుగానే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసనమైందని అనుకోవాలి. ఇది వాళ్ళ స్పెషల్ రైట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.